హాయ్ అండి, వెల్కమ్ టు బెజవాడ ప్రాపర్టీస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము హౌసింగ్ లోన్స్, పర్సనల్ లోన్స్ కూడా చేస్తామండి. మీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి ఇది ఒక డబల్ బెడ్రూమ్ అండి. సో మనం చూస్తున్నాం కదా, ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఒకటి ఈస్ట్, ఇంకోటి వెస్ట్ అండి. ఇది మన టోటల్గా వచ్చేసి 5 ఫ్లోర్స్ ఉన్నటువంటి సిఆర్డిఏ ప్లాన్తో కట్టినటువంటి అపార్ట్మెంట్ అండి ఇదంతా కూడా. సో మన చుట్టూరు వచ్చేసి మన సెట్ బ్యాక్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా నీట్గా వదిలినట్టు కట్టినటువంటి అపార్ట్మెంట్ అనమాట ఇదంతా కూడా. సో టోటల్గా మనకు 10 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. సో రెడీ టు ఆక్యుపై స్టేజ్లోకి అయితే వచ్చేసిందండి. సో ఆల్మోస్ట్ మొత్తం అన్ని వర్క్స్ అనేవి మొత్తం అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయండి. సో రెడీ టు ఆక్యుపై అనమాట. సో చూస్తున్నాం కదండి, ఆల్మోస్ట్ మొత్తం కూడా అయిపోయినాయండి. ఇది మనకు వచ్చేసి కానూరులో అవైలబిలిటీలో ఉందండి. సో మన కానూరులో స్కాట్స్ ఫైన్ స్కూలు అండ్ కేసీపీ సిద్ధార్థ స్కూలు, సో ఆ నియర్ బైలో మనకి ఇదైతే అవైలబిలిటీలో ఉందండి. సో చుట్టూరు వచ్చేసి అన్ని స్కూల్స్ కానీ అంతా కూడా డెవలప్ అయిపోయిన ఏరియా అండి మొత్తం అంతా కూడా. సో మీరు రెంటల్కి ఇచ్చుకోవాలన్నా కానీ సో 11,000 అయితే ఒక్కొక్క ఈచ్ ఫ్లాట్కి అయితే రెంట్ వస్తుందండి. సో ఇందులో వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి మనకు టోటల్గా 10 ఫ్లాట్స్ ఖాళీగానే ఉన్నాయండి ప్రజెంట్ అయితే మాత్రం. సో మీలో ఎవరైనా కానీ సో టోటల్ 10 ఫ్లాట్స్ తీసుకుంటానన్నా కానీ ఓవరాల్ బిల్డింగ్ మొత్తం అయినా కానీ సేల్ చేస్తారండి. సో బిల్డింగ్ ఏదైతే ఉందో బిల్డింగ్ ఎవ్రీథింగ్ అంతా కూడా సేల్ చేస్తారు. సో మనకు ఈచ్ ఫ్లాట్ వచ్చేసి మనకు 40 lakhs అయితే చెప్తున్నారండి విత్ కబోర్డ్స్ మొత్తం అంతా కలిపి. సో ఇదే వీడియో ఇంతకుముందు లాస్ట్ టైం పెట్టానండి, అప్పుడు 42 lakhs అయితే చెప్పాము. ఇప్పుడు ప్రైస్ అనేది డౌన్ చేసి 40 lakhs మాత్రమే చెప్తున్నారు. సో అందులో కూడా ఇంకా నెగోషియేట్ చేసుకోవచ్చు అండి. ఇంకా కొంతవరకు ఇంకా కాస్ట్ అనేది తగ్గిస్తారు మీకు. ఇంకా లేదు మీరు ఓవరాల్ బిల్డింగ్ మొత్తం తీసుకున్నా కానీ సో 1,10,000 అయితే మీకు రెంటల్ అయితే వస్తుందండి. సో లేదు కమర్షియల్గా ఏమైనా యూజ్ చేసుకోవాలన్నా కానీ యూజ్ చేసుకోవచ్చు అండి. బికాజ్ ఎందుకంటే మీకు కానూరులో వచ్చేసి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనేది చాలా ఉన్నాయండి. సో మీకు లైక్ హాస్టల్స్ కానీ ఇలా ఎడ్యుకేషన్ పర్పస్ వాటికి ఏదైనా కానీ సో ఇచ్చుకున్నా కానీ మీకు 1,30,000 నుంచి 1,50,000 వరకు వచ్చేసి మీకు రెంటల్ ఇన్కమ్ అయితే రావచ్చండి ఇందులో. లేదు మీరు రెసిడెన్షియల్గా ఇచ్చుకున్నా కానీ సో టోటల్ ఓవరాల్ బిల్డింగ్ తీసుకుంటే మీకు ఈచ్ ఫ్లాట్కి వచ్చేసి 11,000 వచ్చేసి రెంట్ అయితే వస్తుందండి. సో మీకు టోటల్గా 10 ఫ్లాట్స్కి వచ్చేసి 1,10,000 అయితే రెంటల్ అయితే ఇన్కమ్ అయితే వస్తుందండి. లేదు మీరు ఇండివిజువల్గా ఒక్క ఫ్లాట్ తీసుకోవాలన్నా కానీ అలాగైనా సేల్ చేస్తారండి మీకు. సో చూస్తున్నాం కదండి, ఆల్మోస్ట్ అంతా కూడా వర్క్స్ అన్నీ కూడా మొత్తం అంతా రెడీ అయిపోయినాయండి. సో చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి కన్స్ట్రక్షన్ అంతా కూడా. సో బికాజ్ ఎందుకంటే మీకు ఇది సిఆర్డిఏ యాజ్ పర్ సిఆర్డిఏ నామ్స్తో కట్టినటువంటి అపార్ట్మెంట్ అండి ఇది. సో గ్రూప్ హౌస్ కాదండి మీకు టోటల్గా 5 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి ఒక ఈస్ట్ ఫ్లాట్ ఉంటుంది, ఒకటేమో వెస్ట్ సైడ్ ఫ్లాట్ ఉంటుంది. మన కన్స్ట్రక్షన్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా టోటల్గా కంప్లీట్ అయిపోయిందండి. ఇది మన టోటల్గా ఎస్ఎఫ్టీ వచ్చేసి 1,050 అయితే వస్తుందండి. మన ప్లింత్ ఏరియా వచ్చేసి 800 వరకు అయితే ప్లింత్ ఏరియా అయితే వస్తుందండి. మీకు ఈచ్ ఫ్లాట్కి వచ్చేసి 30 గజాలు అయితే అన్డివైడ్ షేర్ ఇస్తున్నారు. ఇది మన టోటల్గా ఈ అపార్ట్మెంట్ వచ్చేసి 304 గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. సో ఇందాటి వరకు మనం చూసింది వచ్చేసి వెస్ట్ సైడ్ ఫ్లాట్ అయితే చూసాము. ఇప్పుడు మనం చూసేది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే వస్తుందండి ఇది. సో మనకు వర్క్స్ కానీ మొత్తం అంతా కూడా రెడీ టు ఆక్యుపై స్టేజ్లోకి అయితే వచ్చేసిందండి ఇప్పుడు. సో మీరు చూస్తున్నారు కదా, మీకే అర్థమవుతుంది. లైట్స్ కానీ కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో మన కానూరు ఏరియాలో మీరు హై బడ్జెట్ పెట్టుకోగలను అనుకుంటే మీకు రెంటల్ ఇన్కమ్ పరంగా అయితే మాత్రం చాలా అంటే చాలా యూనిట్గా ఉపయోగపడుతుందండి ఇది. బికాజ్ ఎందుకంటే మీకు కానూరులో వచ్చేసి కోచింగ్ ఇన్స్టిట్యూట్లు అనేది చాలా అంటే చాలా ఉన్నాయండి. సో మెడికల్గా కానీ ఇలా చాలా ఇన్స్టిట్యూట్లు అయితే ఉన్నాయి అక్కడ. సో అలాంటి వాటికి రెంటల్కి అయినా కానీ ఇచ్చుకోవచ్చు, లేకుంటే హాస్టల్ పరంగా అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి ప్రాపర్టీస్. సో అలా ఇచ్చుకున్నట్లయితే మీకు ఇంకా రెంటల్ వాల్యూ అనేది ఇంకా ఎక్కువ రావచ్చు. సో మీకు సింగిల్ ఫ్లాట్ కావాలన్నా కానీ సేల్ చేస్తారండి. లేదు బిల్డింగ్ మొత్తం మీకు కావాలన్నా కానీ ప్రజెంట్ అయితే మాత్రం అవైలబిలిటీలో ఉందండి. ఎవరైనా బిల్డింగ్ మొత్తం కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే మాత్రం రెస్పాండ్ అవ్వచ్చండి. సో టోటల్గా వచ్చేసి
5 ఫ్లోర్లు అయితే ఉండిద్దండి. ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. మన టోటల్గా 10 ఫ్లాట్స్ అయితే వస్తుందండి. సో మనకు టోటల్ 10 ఫ్లాట్స్ మీద వచ్చేసి మనకు మీకు తీసుకుంటే ఇంకా కాస్ట్ అనేది ఇంకా మీకు వేరియేషన్ అనేది చూపించవచ్చు అండి. ఇంకా మనం సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చండి. సో ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా కానీ ఇంకా ఏమైనా డీటెయిల్స్ అనేది కావాలన్నా కానీ మేము ప్రొవైడ్ చేయగలము. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.